కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో వివాహిత బలవన్మరణం కలకలం రేపుతోంది. 6th ఫేజ్లోని ఎస్వీఎస్ ఎలిగెంట్ అపార్ట్మెంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. రూములో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది పూజశ్రీ డెత్ ప్రస్తుతం మిస్టరీగా కొనసాగుతోంది. భర్త సునీల్ను పోలీసులు విచారిస్తున్నారు. పూజశ్రీ మరణంపై పోలీసులకు సోదరి సౌమ్యశ్రీ ఫిర్యాదు చేశారు. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని 6వ ఫేజ్లోని ఓ వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేపీహెచ్బీ కాలనీ 6వ ఫేజ్లోని ఎలిగెంట్ అభిరుచి అపార్ట్మెంట్ ఫ్లాట్ నంబర్ 204లో నివాసం ఉంటున్న బండ్ల పూజశ్రీ శుక్రవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డట్లుగా పూజశ్రీ సోదరి సౌమ్యశ్రీ కేపీహెచ్బీ పోలీసులకు సమాచారం అందించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. ఆత్మహత్యకు గల కారణాలు అన్వేషిస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. అయితే వివాహిత ఎందుకు బలవన్మరణానికి పాల్పడింది, కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా లేదా ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయనే కోణంలో ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు. 6వ ఫేజ్లోని ఎస్వీఎస్ ఎలిగెంట్ అపార్ట్మెంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. రూములో ఉరివేసుకొని పూజశ్రీ బలవన్మరణం చెందడంతో ఆమె సోదరి ఇచ్చిన ఫిర్యాదుతో ప్రస్తుతం పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకు ఆమె ఈ బలవన్మరణానికి పాల్పడాల్సి వచ్చిందనే కోణంలో అయితే ప్రస్తుతం పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్న పరిస్థితి. మా కొలీగ్ పెట్రీషియా జన్ అవుతున్నారు. పెట్రీషియా, కేపీహెచ్బీ 6th ఫేజ్లో ఓ వివాహిత బలవన్మరణం ప్రస్తుతం కలకలం రేపుతుంది. అసలు ఏం జరిగింది, ఎందుకు ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసింది, ఆత్మహత్యకు పాల్పడింది? హైదరాబాద్ కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కలకలం అనే చెప్పొచ్చు. 6వ ఫేజ్లో నివసిస్తున్న ఎస్వీఎస్ ఎలిగెంట్లో అపార్ట్మెంట్స్లో నివసిస్తున్న ఒక వివాహిత ఉరివేసుకొని మరణించింది. ఆత్మహత్య చేసుకున్న పూజశ్రీ ప్రస్తుతము మిస్టరీగా మారిన తన డెత్ అని చెప్పొచ్చు. సస్పీషియస్ అయిన డెత్ అని కూడా పూర్తిగా చెప్పొచ్చు. మరోవైపు భర్తని మాత్రం సుదీర్ఘంగా విచారిస్తున్నారు. మరోవైపు ఒకవైపు పూజశ్రీ మరణించడంతో వాళ్ళ సొంత సిస్టర్ సౌమ్యశ్రీ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే కేపీహెచ్బీ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఒకవైపు చూసుకుంటే కూడా వీళ్ళకి పెళ్ళయి కూడా సుమారుగా 7 సంవత్సరాలు అవుతుంది. ప్రధానంగా కూడా ఎప్పుడు తరచు గొడవలు జరుగుతుంటాయి. వీళ్ళిద్దరి మధ్యని కూడా ఘర్షణ చేసుకుంటారు. భర్త సునీల్ మాత్రం ఒక ప్రైవేట్ ఎంప్లాయీ అని కూడా పూర్తిగా తెలుస్తుంది. మరోవైపు భార్య పూజశ్రీ కూడా ఒక ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ ఉంటుంది. ఇద్దరి మధ్యలో కూడా సఖ్యత లేదు, గొడవ పడుతుంటారు తరచు అంటూ కూడా స్థానికంగా వాళ్ళు మరియు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇప్పటికే చూసుకున్నట్టయితే కూడా సౌమ్య ఎవరైతే వాళ్ళ సిస్టర్ ఉందో ఎటువంటి డిస్క్లోజ్ చేయలేదు. కంప్లైంట్ ఇచ్చే టైంలో కూడా తను సూసైడ్ చేసుకొని చనిపోయిందని చెప్పింది. కానీ వాళ్ళ భర్త మీద ఎవరైతే భర్త మీద ఎటువంటి కంప్లైంట్ ఇవ్వడం కానీ లేకపోతే సస్పీషియస్గా అతని మీద మాకు అనుమానాలు ఉన్నాయంటూ ఇటువంటివి ఏవి చెప్పకపోవడం ప్రస్తుతం మాత్రం అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు చూసుకుంటే కూడా వీళ్ళు కేపీహెచ్బీలో ఉన్న బండ్ల సునీల్ అతను ప్రైవేట్ ఉద్యోగం చేస్తుంటాడు. అతని పని అతను చేసుకుంటాడు. కానీ భార్య చావుకు అతను కారణం అయ్యుంటాడా లేదా అనే విధంగా కూడా పోలీసులు అయితే పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు చూసుకుంటే కూడా ఈ ఘటన ఎస్వీఎస్ ఎలిగెంట్ అభిరుచి బిల్డింగ్ కేపీహెచ్బీ 6th ఫేజ్లో అయితే ఈ ఘటన చోటు చేసుకుంది. మరోవైపు పూర్తిగా క్లారిటీగా చూసుకుంటే కూడా కేపీహెచ్బీ సిఐ పూర్తిగా ఎస్ఐ శ్రీలత ఇచ్చిన సమాచారం మేరకు కూడా పూర్తిగా ఇదంతా కూడా సస్పీషియస్ కేసు లాగా కనిపిస్తుంది. ఎందుకంటే కుటుంబ సభ్యులు ఏది కూడా డిస్క్లోజ్ చేయని పరిస్థితుల్లో ఉన్నారు. ఒకవైపు మీడియాతో మాట్లాడడానికి కూడా కుటుంబ సభ్యులు నిరాకరిస్తున్నారు. ఇది మా ప్రాబ్లము, మా పాప చచ్చిపోయింది, మీరెందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు అని అంటూ మీడియా మీద విరుచుకుపోయే సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోవైపు మాత్రము ఎస్ఐ శ్రీలత ఇచ్చిన సమాచారం మేరకు కుటుంబ సభ్యులు ఎటువంటివి డిస్క్లోజ్ చేయట్లేదు, ఎవరి మీద అనుమానాలు వ్యక్తం అవ్వట్లేదు. మేము మాత్రము పూర్తిగా దర్యాప్తు చేస్తున్నాము, అనేక కోణంలో చూస్తున్నాం. ఏదైనా ఇల్లీగల్ ఎఫైర్స్ ఏమైనా ఉన్నాయా, ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే హస్బెండ్కి వైఫ్కి తరచు గొడవలు జరుగుతుంటాయి కాబట్టి ఏదైనా ఒత్తిడి వల్ల చనిపోయిందా, ఫైనాన్షియల్ ఏదైనా ప్రాబ్లమా, లేకపోతే అత్తమామల వేధింపులా, లేకపోతే అధికంగా కట్నం ఇవ్వమని వేధించారా, ఇవన్నీ అన్ని విధాలంగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలుస్తుంది. కానీ పూజశ్రీ మరణం వెనుకన ఏదో మిస్టరీ ఉంది అనే కోణం మాత్రం ప్రస్తుతం బయటపడుతుంది. ఎందుకంటే పూర్తిగా ఎటువంటి అంటే హస్బెండ్కి గొడవలు ఉన్నాయి కానీ అయినందుకు ఒత్తిడి వల్ల చనిపోయినట్టు ఎటువంటి సూసైడ్ లెటర్ రాయడం కానీ లేకపోతే అదేవిధంగా కుటుంబ సభ్యులకి నేను ఇలా బాధపడుతున్నాను అని ఏవి చెప్పకుండా హఠాత్తుగా ఎందుకు చనిపోయిందన్న విధంగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రైట్ ఎస్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ పెట్రిషియా. సో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని, అయితే కుటుంబ కలహాలే కారణమా లేక ఇతరత్రా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయన్న కోణంలో ప్రస్తుతం కేపీహెచ్బీ పోలీసులు ఆరా తీస్తున్నారు. 6 ఫేజ్లోని ఎస్వీఎస్ ఎలిగెంట్ అపార్ట్మెంట్లో వివాహిత ఆత్మహత్య ప్రస్తుతం సంచలనం రేపుతోంది. రూమ్లో ఉరివేసుకొని పూజశ్రీ మరణించింది. ఆమె డెత్ ప్రస్తుతం మిస్టరీగా మారింది. భర్త సునీల్ అయితే పోలీసులు విచారిస్తున్నారు. పూజశ్రీ మరణంపై సోదరి సౌమ్యశ్రీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేపీహెచ్బీ పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.